అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఆస్తి ఉన్న వారికి బిగ్ షాక్. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లు నోటిఫికేషన్కి అయితే వస్తాయి. సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం. అమ్మకపు ఒప్పందం నమోదు చేయబడకపోతే ఏదైనా స్థిరాస్తి యాజమాన్యం బదిలీ చేయబడదు. ఆస్తిని స్వాధీనం చేసుకోవడం లేదా బదిలీ చేయడం మరియు డబ్బు చెల్లించడం వల్ల ఆస్తి యాజమాన్యం బదిలీ కాదు. సుప్రీంకోర్టు కూడా అలాగే చెప్పింది. ఆస్తిని ఇప్పుడు రిజిస్టర్ పత్రాల ద్వారా మాత్రమే బదిలీ చేస్తారు. గత నెలలో ఇచ్చిన తీర్పులో జస్టిస్ నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం 1882 ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 54లోని నిబంధనల ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా మాత్రమే ఆస్తిని బదిలీ చేయవచ్చని పేర్కొంది. 100 లేదా అంతకంటే ఎక్కువ విలువైన స్థిరాస్తిని విక్రయించడం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా జరిగితేనే చెల్లుబాటు అవుతుంది. వేలం కొనుగోలుదారులకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఈ అంశాన్ని లేవనెత్తిన వెంటనే మరొక అభ్యంతరం వ్యక్తం చేశారు మరియు ఆస్తిలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకున్నట్లు క్లెయిమ్ చేసింది. కానీ ఆ క్లెయిమ్ నమోదు కానీ అమ్మకపు ఒప్పందం మరియు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీపై ఆధారపడింది. కోర్టు ఆ అభ్యంతరాన్ని తోసిపుచ్చింది. తరచుగా ప్రజలు ఆస్తిని పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా మరియు వీలునామా ద్వారా ఆస్తి డీలర్ లేదా మధ్యవర్తి ద్వారా కొనుగోలు చేస్తారు. సుప్రీంకోర్టు యొక్క ఈ నిర్ణయం అటువంటి సందర్భాలలో ఒక ఉదాహరణగా నిలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.